నెట్టిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం కమిషన్ దర్యాప్తు స్పీడప్ చేసింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును విచారించింది. ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న రామకృష్ణారావుపై ప్రశ్నల వర్షం కురిపించింది కమిషన్. లోన్స్, డిజైన్లు, బడ్జెట్ కేటాయింపులపై ప్రశ్నలు మొదలయ్యాయి. కార్పొరేషన్కు నిధులు ఎలా సమకూర్చారని ప్రశ్నించింది కమిషన్. అంతేకాదు కార్పొరేషన్ ద్వారా రెవెన్యూ ఎలా జనరేట్ చేస్తారని ప్రశ్నించింది. కాళేశ్వరం కమిషన్ దర్యాప్తును స్పీడప్ చేసింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును విచారించింది. ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న రామకృష్ణారావుపై ప్రశ్నల వర్షం కురిపించింది కమిషన్. లోన్స్, డిజైన్లు, బడ్జెట్ కేటాయింపులపై ప్రశ్నలు మొదలయ్యాయి. కార్పొరేషన్కు నిధులు ఎలా సమకూర్చారని ప్రశ్నించింది కమిషన్. అంతేకాదు కార్పొరేషన్ ద్వారా రెవెన్యూ ఎలా జనరేట్ చేస్తారని అంది. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వెంకట్, చెప్పండి, కాళేశ్వరం కమిషన్ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది కదా, రామకృష్ణారావుని ఎంతవరకు వచ్చింది? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రియా, రామకృష్ణారావు కమిషన్ ముందు విచారణ ముగిసింది. దాదాపు 2 గంటలకు ఆయన కమిషన్ ముందుకు రావడం జరిగింది. దాదాపు గంటన్నర పాటు అంటే 25 క్వశ్చన్లు ఆయనని రైజ్ చేసినటువంటి నేపథ్యం ఉంది. ఖచ్చితంగా ఏదైతే ఆర్థిక శాఖ పాత్ర కాళేశ్వరం నిర్మాణంలో 2016 నుంచి 2019 వరకు 2016లో మొదలుపెట్టారు, 2019లో పూర్తి చేసిండ్రు. పూర్తి స్థాయి నిర్మాణం మొత్తం కూడా కంప్లీట్ అయిందని కూడా గత ప్రభుత్వం సర్టిఫికేట్ కూడా ఇచ్చింది. కాబట్టి ఇలాంటి అంశాల మీద పూర్తిగా ఆర్థిక పరమైన అంశాల మీద దాదాపు 25 ప్రశ్నలు సంధించింది. దానికి కొన్నింటికి సమాధానం చెప్పినప్పటికీ మిగతావన్నీ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిన ఆదేశాల మేరకే, చెప్పిన విధానాల మేరకే నడుచుకున్నాం అనేది కూడా స్పష్టంగా ఆయన చెప్పినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ప్రాజెక్టు చాలా తొందరగా నిర్మించారు, కానీ నిబంధనలు పాటించలేదు అనేది కమిషన్ రామకృష్ణారావు దృష్టికి తీసుకెళ్లినటువంటి నేపథ్యం ఉంది. అట్లా దానికి సంబంధించి కాళేశ్వరం కార్పొరేషన్ ఏ విధంగా ఏర్పాటు చేసిండ్రు, దానికి సంబంధించిన నిధులు ఏ విధంగా సేకరించారు, అట్లనే దాన్ని ఎలా అభివృద్ధి తెస్తారు. ఇప్పుడు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన నిర్మాణం చేపట్టారు, కానీ నిర్మాణానికి తెచ్చినటువంటి అప్పులకు వడ్డీలు ఎంత కడుతున్నారు, దాన్ని ఏ విధంగా అభివృద్ధి పరుస్తారు అనే దానికి ఆయన నిర్మాణం అయిన తర్వాత నీరును పరిశ్రమలకు అమ్ముకోవడము, అట్లనే తాగునీరు అమ్ముకోవడము వంటి అంశాలు తీసుకొచ్చారు. వాటిని అమ్మిన తర్వాత వచ్చే అమౌంట్ను కార్పొరేషన్కి అభివృద్ధికి తోడ్పాటు చేయాలనేది లక్ష్యం అనేది ఆయన కమిషన్ ముందు చెప్పుకొచ్చారు. అంటే ఎంత స్పష్టంగా అంటే 1,00,000 కోట్ల రూపాయలు ఇటు రుణాలు తీసుకొచ్చి కేవలం 7,000 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది అనేది చెప్తున్నప్పుడు కాళేశ్వరం ఎంత నిర్వీర్యమైంది అనేది చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది కమిషన్ ముందు. అంటే దాదాపు వీళ్ళు తెచ్చిన అమౌంట్కు లోన్లు దాదాపు 9%, 9% నుంచి 10.5% వడ్డీలకు తీసుకొచ్చారు లోన్లన్నీ కూడా. అంటే దాదాపు ఏడాది ప్రిన్సిపల్ అమౌంట్ 7,300 కోట్ల రూపాయలు ప్రిన్సిపల్ అమౌంట్, కానీ దానికి వడ్డీలు 6,519 కోట్ల రూపాయలు వడ్డీలే అవుతున్నాయి ఏడాదికి. అంటే దాదాపు మొత్తం కలిపి 13,819 కోట్ల రూపాయలు, అక్షరాల 13,819 కోట్ల రూపాయలు ఏడాది కాళేశ్వరం మీద వడ్డీలు కడుతున్నారు. అంటే ఎంత అప్పులు తీసుకొచ్చింటారు, 9 నుంచి 10%, 10.5% వడ్డీలకు తీసుకొచ్చారు లోన్లు. కానీ అక్కడ ఆదాయం మాత్రం దాదాపు కేవలం వాటర్ అమ్ముకోవడము లేదంటే తాగునీరు అమ్ముకోవడం ద్వారా వచ్చే ఆదాయం 7,000 కోట్లని స్పష్టంగా చెప్తున్నటువంటి ఉంది. దీనికి సంబంధించి నిబంధనలు, బ్యారేజ్ కావచ్చు, అట్లనే పిల్లర్స్ ఏదైతే కృంగిపోవడం కావచ్చు, మిగతా అంశాలకు సంబంధించి ఏమైనా మీ దగ్గర డేటా ఉందా, దానికి రికార్డ్స్ ఉన్నాయా, ఎక్కడెక్కడ ఎంతెంత నిధులు కేటాయించారు, బరాజులకు ఎంత కేటాయించారు, ఏమైనా రికార్డ్స్ మెయింటైన్ చేశారంటే దానికి సంబంధించిన ఒక కోర్ కమిటీ ఉన్నట్టు కూడా మాకు తెలియదు. ఆ కోర్ కమిటీ ఎలాంటి రికార్డ్స్ మెయింటైన్ చేసింది కూడా మా దృష్టిలో లేదు, అది ప్రభుత్వం దృష్టిలో ఉంటుంది అనేది కూడా స్పష్టంగా రామకృష్ణారావు కమిషన్ ముందుకు చెప్పినటువంటి నేపథ్యం ఉంది. అంటే ఖచ్చితంగా రికార్డులు మెయింటైన్ చేయాలి, కానీ అది నా దృష్టిలో లేదు. మళ్ళీ ఎట్లా నిధులు కేటాయించారు, ఏ విధమైనటువంటి నిధులు సేకరించారు, ఎక్కడి నుంచి తెచ్చిండ్రు, ఎంతెంత కేటాయించారు, నిధులు ఎంత పెద్ద మొత్తంలో తీసుకొచ్చారు అనేది స్పష్టత లేదు. ఇక్కడ కేవలం పర్ యానం 6,000
6,519 కోట్ల రూపాయలు ఓన్లీ వడ్డీలు కడుతున్నారు. అసలు ప్రిన్సిపల్ అమౌంట్ 7,300 కోట్ల రూపాయలు. అంటే ఎంత పెద్ద మొత్తంలో రుణాలు తీసుకొచ్చిండ్రు, ఎంత లేదనేది ఒక స్పష్టత అయితే లేదు. కార్పొరేషన్ ఏర్పాటు చేసిండ్రు, దాన్ని ఎట్లా అభివృద్ధి చేస్తారనే దాని కూడా స్పష్టత లేదు. కార్పస్ ఫండ్ 100 కోట్లు ఇచ్చింది, దాని ప్రకారంగానే కార్పొరేషన్ నడపాలని చెప్పింది గత ప్రభుత్వం. దాని విధంగానే నడిపిండ్రు. మళ్ళీ మిగతా లావాదేవీలకు సంబంధించిన అంశాలు ఎక్కడి నుంచి తెచ్చిండ్రు? గతంలో ఈఎన్సీ ఒక ఈఎన్సీ దాదాపు కార్పొరేషన్ కింద దాదాపు 90,000 కోట్ల రూపాయల కార్పొరేషన్ నిధులు సేకరించిండ్రు. ఇదే కార్పొరేషన్ మీద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి దాదాపు 10,000 కోట్ల రూపాయలు నిధులు సేకరించారు అనేది కార్పొరేషన్ కోసమే, కాళేశ్వరం కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ కింద పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధులు ఎట్లా సేకరిస్తారు? ఇదే కార్పొరేషన్ నుంచి ఆ ప్రాజెక్టుకి ఎట్లా నిధులు వాడుకుంటారు? ఇదంతా ఒక గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. సిఎస్ కావచ్చు, ఆర్థిక ముఖ్య కార్యదర్శి కావచ్చు, ఇటు ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి కావచ్చు, లేదంటే ఎవరు చెప్పినా కూడా ఇదే పరిస్థితి. తమ మీదికి నెట్టివేయకుండా గత ప్రభుత్వం అంటారు. గత ప్రభుత్వము పేర్లు చెప్తారు. కింది స్థాయి అధికారులే పై స్థాయి అధికారులు అంటారు, పై స్థాయి అధికారులు అంటారు. ఇదంతా కూడా ఒకరి మీద ఒకరు నెట్టివేసుకునే ధోరణి అయితే స్పష్టంగా కాళేశ్వరం కమిషన్లో తెలుస్తూ ఉంది. చాలా అంశాలు రామకృష్ణారావుకు దృష్టికి తీసుకొచ్చినటువంటి అంశం ఉంది. క్యాబినెట్ ఆమోదం పొందిందా మొత్తం మీరు ఇచ్చే నిధులు కావచ్చు, బడ్జెట్ కావచ్చు, అట్లనే అసెంబ్లీలో చర్చించారా? ఇట్లాంటి అంశాలన్నీ కూడా రామకృష్ణారావు ముందు ఉంచినటువంటి నేపథ్యం ఉంది. కానీ అసెంబ్లీలో చర్చించలేదు. క్యాబినెట్ అప్రూవల్ పొందింది అనేది బ్యారేజ్ల నిర్మాణం కావచ్చు, కాళేశ్వరం మొత్తం అంశాలు కావచ్చు, లొకేషన్ మార్పు కావచ్చు, తుమ్మిడిహెట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టు మేడిగడ్డకి ఎందుకు ధరలించిండ్రు, ఇప్పుడు కృంగుబాటుకు సంబంధించిన అంశాలు ఎవరు వైఫల్యం చెందింది అనే దానికి స్పష్టంగా గత ప్రభుత్వం ఆదేశాల మేరకే అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఈఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుంచి ఈఎన్సీ వరకు ఇదే సమాధానాలు చెప్తున్నటువంటి నేపథ్యం. ఇది ఇరిగేషన్ కావచ్చు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, కార్పొరేషన్ ఏర్పాటు చేసినాం, నిధులు సేకరించినాం, దానికి సంబంధించిన అంశాలు తీసుకొచ్చినాం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. దాదాపు గంటన్నర పాటు విచారించింది, 25 క్వశ్చన్లు రేజ్ చేసింది. అదే ధోరణి కనిపించింది. రేపటి నుంచి మరొక 3 రోజుల పాటు ఏజెన్సీ సంస్థలు రాబోతున్నాయి. రేపు కమిషన్ ముందుకు నవయుగ మేడిగడ్డ నిర్మాణ సంస్థ నవయుగ రాబోతుంది, ఎల్లుండి ఎల్ఐన్టీ సంస్థ రాబోతుంది, శుక్రవారం రోజు ఆప్కాన్ సంస్థ రాబోతుంది. ఈ సంస్థలన్నీ కూడా ఒక్కొక్క బ్యారేజ్ ఒక్కొక్క కంపెనీ నిర్మాణం చేసింది. ఆ నిర్మాణ సంస్థలు ఏ విధంగా నిర్మాణం చేసినాయి, ఇవాళ మేడిగడ్డ కృంగిపోవడానికి కారణం ఏంటి అనే అంశాలు కూడా రేపు ఏజెన్సీ సంస్థల నుంచి రాబట్టే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఏజెన్సీ సంస్థల తర్వాత పూర్తి స్థాయిలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా స్పష్టంగా చాలా దూకుడుగా ముందుకు వెళ్తుంది కమిషన్. మార్చిలోగా ఈ కమిషన్ విచారణ పూర్తి చేసి తుది నివేదిక ప్రభుత్వానికి అందజేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.